నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు గాలి ఇంకా మాట్లాడే ప్రయత్నం చెప్పండి సార్. అంటే ఇప్పుడు దగ్గరగా నెల 15 రోజులు కొట్లాడుతూనే ఉన్నారు మీరు కూడా. మరి ఏంటి సార్ ఇప్పటి వరకు ఒక స్పందన లేదు ప్రభుత్వం నుంచి, ఎట్లా చూడాలి? ప్రభుత్వం పోస్టులు అమ్ముకున్నాక స్పందన ఎట్లా ఉంటుంది? గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నారు ప్రభుత్వం గ్రూప్ 1 పోస్టులు అగ్ర కులాలకి ఇవ్వాలనుకుంటుంది. అందుకే జియో 55 రద్దు చేసింది, జియో 29 తీసుకొచ్చింది. ఇప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది కింది కులాల నుండి వస్తుంది. పాయింట్ రోస్టర్ పాయింట్ లో ఎస్టీ 8 ఎట్లా పడిపోతారండి. ఇంకో జియో 29 లో ఏమైందంటే వాళ్ళు వర్టికల్ కాకుండా హారిజంటల్, అంటే ఒక 100 మంది ఉన్నారు అనుకోండి, 100 మందిలో నీ 15% జనాభా ప్రకారంగా నీకు ఇచ్చేస్తాడు. తర్వాత నువ్వు మిగతా 70% 50% ఓపెన్ లకు రావద్దుగా, నువ్వు రిజర్వేషన్లకే పరిమితం కావాలి. నీకు 99 100కు 99 మార్కులు వచ్చినా సరే నువ్వు రిజర్వేషన్లకే పరిమితం కావాలి. అంతే, రిజర్వేషన్ పోయినట్టే. అంటే ఓపెన్ లకు రావద్దు నువ్వు. అంటే అర్థం ఏంది? ఆయన కుట్ర ఏంటంటే ఈ 40% ఓపెన్ కోట ఓసీలకే, 10% ఈడబ్ల్యూఎస్ కోట ఓసీలకే, అంటే 50%. తెలంగాణలో ఉన్న జనాభా ఎంత అంటే వీళ్ళు 7% ఉన్నారు. దాంట్లో పేదలు ఎంత మంది ఉన్నారు? 2% ఉంటారు. సో ఇవాళ ఈడబ్ల్యూఎస్ పేరు మీద 10% దొబ్బుతున్నావు, ఓపెన్ కోటా పేరు మీద 40% దొబ్బుతున్నావు, 93% ఉన్న ప్రజలకు 50% రిజర్వేషన్లు పెడతావా? మరి అండి ఇంత చేస్తున్నప్పుడు మరి ఇంకా ఇస్తామని ఈ దొంగ హామీలు ఎందుకు? మరి నేనేమంటానంటే ఎవడైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నుండి ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారో చాతగానులు వాళ్ళంతా చాతగాని దద్దమ్మలు. పొన్నం ప్రభాకర్ చాతనైతే నువ్వు 29 జీవోను రద్దు చేయించి 55 జీవో అమలు చేయమనండి. నువ్వు బీసీవి కదా, నువ్వు దామరాయనరసింహ బట్టి విక్రమార్క చాతనైన వాళ్ళు అయితే 55 రద్దు చేయమని చెప్పండి, 29 రద్దు చేయమని చెప్పండి, 55 అమలు చేయమని చెప్పండి. కేసీఆర్ అయితే మీరు రిట్టెలో మరి ఆ కేసీఆర్ అమలు చేసిండు కదా 10 ఏళ్ళు, మీరు ఎందుకు అమలు చేయరు? మీరు అమలు చేయాలి కదా. మరి దద్దమ్మలు ఉన్నారు కదా, మీరు దద్దమ్మలు ప్రభుత్వంలో ఉండి ఇవాళ ఏదో మేము ప్రజా పరిపాలన చేస్తా అంటే, అరే నీకు కార్పొరేషన్ రెడ్లకి ఇస్తాడు, ఎంపీలు రెడ్లకి ఇస్తాడు, ఎమ్మెల్యేలు రెడ్లకి ఇస్తాడు, మంత్రులు రెడ్లకి ఇస్తాడు. ఇది ప్రజా పరిపాలన. ఇవాళ మొత్తం రైతు రుణమాఫీ పేరు మీద భూస్వాములకు ఇచ్చిండు, వ్యవసాయ కూలీలకు ఇచ్చిండు, ఏమన్నా ఒక్క పైస ఇచ్చిండు. డైవర్షన్ 100% రైతు రుణమాఫీ 100% భూస్వాముల పథకం. అది భూస్వాములకు ఇచ్చిండు, అక్కడ పేదలకు ఎవరికి ఇచ్చిండు? రైతు కూలీలకు లేదు, ఈవెన్ కౌలు రైతులకు లేదు, ఒక పైస ఇచ్చింది లేదు. ఎవరికి ఇచ్చినావు? నువ్వు భూమి ఉన్న భూస్వాములకు ఇచ్చినావు, అంతే తప్ప ఇవాళ పేదవాళ్ళకి ఎక్కడ ఇచ్చినావు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో మా మంత్రులు చూసుకుంటాడని ఆయన మంత్రుల మీద పడేసిన పరిస్థితి మనం చూసాము. మరి మంత్రులు చూసుకుంటారు, మీకు ఏదైనా ఆలోచన ఉంటే మంత్రులతో డిస్కషన్ చేయనని విద్యార్థులను అటు పంపించే డైవర్షన్. మంత్రులు ఏముండదు. ఇప్పుడు ఏ మంత్రి ఏ నిర్ణయం చేసి చెప్పండి? ఒక్క మంత్రి అన్నా ఒక్క మంత్రి పేరు చెప్పండి. ఫలానా డిప్యూటీ సీఎం 1:100 చేస్తా అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడాడు. ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేడు? మన మంత్రి ఎందుకు చేస్తాడు? నిర్ణయం ఎందుకు తీసుకుంటాడు? ఎందుకు చెప్పండి? ఒక డిప్యూటీ సీఎం కాదు నువ్వే కదా అసెంబ్లీలో చెప్పింది. మరి అమలు చేయమని చెప్పి ఎందుకు ఆదేశాలు ఇస్తలేవు? నీ అసలు ఎవరి దగ్గర పవర్ లేదు, వాళ్ళంతా ఉట్టి సలహాలు ఇవ్వాల్సిందే. అంతా రేవంత్ రెడ్డి సామాజిక వర్గమే చేయాలి తప్ప వీళ్ళదేం లేదు. విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి, హోంశాఖ రేవంత్ రెడ్డి. ఇవాళ మొత్తం అన్ని ఇప్పుడు రెవెన్యూ శాఖ ఉంది, ఎవరున్నారు? రెడ్డి ఉన్నాడు. కీలకమైన శాఖలన్నీ మీరు రెడ్డి ఉన్నారు కదా, ఇంకెవడు చెప్పండి? వాళ్ళు మాత్రం ఎటు మాట్లాడతారు? మిగతా వాళ్ళు పేరుగే ఉన్నారు, వాళ్ళది ఏ నిర్ణయాలు జరిగాయి? మొత్తం రెడ్లు చెప్పినట్టే నిర్ణయాలు జరుగుతాయి అక్కడ. అంటే ఇప్పుడు ఇంత ప్రధాన సమస్యని పక్కదో పట్టించే పరిస్థితి అనుకోవచ్చా దీన్ని? ఏదైతే రుణమాఫీ అంశాలు కానీ కొన్ని ఇష్యూలు జరుగుతూనే ఉన్నాయి, ఇవన్నీ పక్కదో పట్టించే అంశాలే. ఇవి ప్రజలకు ఉపయోగపడే అంశాలే కాదు, ప్రజాపాలన కాదు, ఈ దగాపాలన. ఈ దగాపాలనలో ఇంకా ప్రజలు నిరుద్యోగులను ఎక్కడో కోరుకుంటున్నా. మీరు రాజకీయ ప్రత్యామ్నాయంగా ఏర్పడండి, మీరు రేపు ఎన్నికల్లో రండి, మీరు పోటీ చేయండి. మీరు ఈ 50 కోట్లు 100 కోట్లు పెట్టేటోని నువ్వు ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపిస్తే ఎలా పండి? వాడు వ్యాపారాలు చేసుకుంటాడు, వాడి వ్యాపారాల కోసం రాజకీయాలు చేస్తాడు, ప్రజల కోసం ఎవరు చేయడు. మీరే రావాలంటున్నా వాళ్ళని. పేద పిల్లలు వీళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు అంతా, ఓసీ పిల్లలు ఇంట్లో 1:100 వాళ్ళు చెప్పిన డిమాండే కదా, వాళ్ళు ఇస్తామనేదే కదా. 1:100 కావచ్చు. అదే ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అంటున్నా, అదే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ, అదే రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ. మరి ఎందుకు నెరవేర్తలేరు? అంటే దాంట్లో గూడుపుటాను ఉంది, దాంట్లో వాళ్ళు పోస్టులు అమ్ముకున్నారు కాబట్టి ఆ పోస్టులు అమ్ముకున్న పోస్టులను మళ్ళీ 1:100 వస్తే మిగతా వాళ్ళు కూడా వస్తారు, పేద పిల్లలంతా వస్తారు. కాబట్టి ఇప్పుడు పేద పిల్లలకు వాళ్ళు ఇచ్చే స్కోపే లేదు. వాళ్ళు ఉన్నతమైన పదవులు ఉన్నత కులాలకి ఇద్దాం అనుకుంటున్నారు. 50% రిజర్వేషన్ లో కూడా ఏడో పనికిరాని ఎంఆర్ఓలో అదో ఏదో ఇక్కడో చిన్న పోస్టులలో పడేస్తారు. వీళ్ళని కీలకమైన పోస్టులు వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు. సో అది ఇవాళ జియో 29 భాగవతం. ఆ జియో 29 భాగవతం అది. ఇవాళ దానికే కోర్టు న్యాయం చేయొద్దంటదా?
ఏ కోర్టు అన్నా న్యాయం చేయదు పిల్లలకు అంటదా 93% ఉన్న వాళ్ళకి అన్యాయం చేయాలంటదా కోర్టు? లేదు లేదు. ఓ న్యాయశాస్త్రం నిపుణులుగా చెప్తున్నాను, ఏ కోర్టు అట్లా అనదు. ఒక డీన్ గా చెప్తున్నాను, ఏ కోర్టు అట్లా అనదు. అవును. ప్రభుత్వ నిర్ణయం కోర్టుల మీద నెట్టేసి ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. న్యాయ జోక్యం ఉంటది, ఏం జోక్యం ఉంటదండి? నీ మీద 150 కేసులు ఉన్నాయి, నువ్వు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తా వచ్చిన ఏ కోర్టు అడ్డం వచ్చిందా? ఏది నీ మా తీర్మానం మల్లన్న మీద బోల్డ్ అని బ్లాక్ మెయిల్ కేసులు ఉన్నాయి, మరి ఎమ్మెల్సీ ఆపిర్రా ఏమన్నా? ఏ న్యాయ వ్యవస్థ అడ్డం వచ్చిందా? వీళ్ళకి ఏమంటే వస్తాయండి న్యాయ వ్యవస్థ. కానీ ఇంకొక విషయం అంటే ఇప్పుడు ఓఈ దగ్గర రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ప్రజా వేదికల దగ్గర రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ అంటున్నా, సెక్రటరేట్ దగ్గర రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి స్టూడెంట్స్. ఎట్లా చూడాలి సార్ మరి? అంటే ఓఈ కూడా అంటే స్టూడెంట్స్ అక్కడ చదువుకునే స్టూడెంట్స్ పరిస్థితి కూడా ముందు ఉద్యమం అప్పుడే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ క్లియర్ గా ఇచ్చింది. ఏమని? పోలీసులు రిజిస్టర్ అనుమతి లేకుండా లోపలికి పోతారని ఇచ్చింది. మరి ఎందుకు పోతానంటే హాస్టల్ లోపలికి ఎందుకు పోతాను? ఏం పని? ఎందుకు అరెస్ట్ చేస్తాను? అరే అప్పుడు 10 మంది పోలీసులకు 10 మంది విద్యార్థులు ఉద్యమం చేస్తే 100 మంది పోలీసులు ఉంటారా? ఇదేనా ప్రజాపాలన అంటే? పోలీస్ పాలన ప్రజాపాలన ఇది? అరే తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు అంతమంది లేరండి, అంత లక్షలాది మంది విద్యార్థులు. ముందస్తు అరెస్ట్లే కదా ఇప్పుడు అన్ని ముందస్తు అరెస్ట్లేనే. నువ్వు ప్రజాపాలన అంటే దాని దగాపాలన అన్నదా ప్రజాపాలన? మరి ఎంత దూరం పోతుంది సార్? ఇప్పుడు మీరు రాజకీయ నిర్ణయం తీసుకునేదాకా ఇట్లనే ఉంటది. రాజకీయ నిర్ణయం తీసుకుంటే మార్పులు వస్తాయి ఖచ్చితంగా. లోకల్ బాడీ ఎన్నికల్లో మీకు అన్యాయం చేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వానికి దింపేయాలి. తప్పకుండా మీ పాలన తీసుకోవాలని చెప్తున్నాను. ఇప్పుడు డిఎస్సీలకు అన్యాయం జరిగింది, మరి డిఎస్సీ విద్యార్థులకు కూడా గ్రూప్స్ వాళ్ళ పరిస్థితి కూడా అంతే ఉంటుందా, లేకపోతే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అందరిలో అంతే ఉంటది. ఎవరికి వాళ్ళు తగు న్యాయం చేస్తారని నేను అనుకోను. వాళ్ళు 55 జీవో రద్దు చేసేటంటే అన్యాయం చేయడానికి రెడీ అయిందన్నట్టు. రైట్ రైట్. థ్యాంక్ యూ సార్.